ఏపీపీఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. అందుట్లో మ్యాథ్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఈ ఛానల్లో చెప్పే ప్రతి ఒక్కటి అంటే మీరు వినే ఈ వీడియో ప్రీవియస్ ఇయర్ పేపర్లోని క్వశ్చన్స్. మీరు ఈ వీడియో విన్న తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి పీడిఎఫ్స్, అవి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. డిఎస్సి ఎగ్జామ్కి అమ్మకపు ధర 6,300 అయితే లాభం 5% ఉన్నప్పుడు కొనుగోలు ధర ఎంత? అమ్మకపు ధర అంటే ఏంటండి? సెల్లింగ్ ప్రైస్. లాభం అంటే ప్రాఫిట్. కొనుగోలు ధర అంటే కాస్ట్ ప్రైస్. ఫస్ట్ నేను ఈ కాస్ట్ ప్రైస్ని ఎక్స్ అనుకుంటా. లాభం 5%. 5% లాభం అంటే 5% పెరిగిందనే కదా. అందుకని నేను 105/100 రాస్తా. మీకు ఎగ్జామినేషన్లో ఈ లాభం ప్లేస్లో నష్టం 5% అంటే 5% తగ్గిందని అర్థం. మీరు ఈ 105 ప్లేస్లో 95 రాసుకోవాలి. ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత? అమ్మిన ధర 6,300. 6,300. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 6,300 ఇంటూ 100/105. వెంటనే సాల్వ్ చేయకుండా ఆప్షన్స్ చూడాలి. చివర్లో అన్నిట్లోనూ 2 సున్నాలు ఉన్నాయి మీరు గమనిస్తే. సో ఖచ్చితంగా ఈ 100 అలాగే ఉంటుంది. ఆప్షన్స్లో ఎక్కడైనా పాయింట్స్ ఉన్నాయా? లేవు. సో ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతుంది. 5 ఎక్కలు ఇది 21 సార్లు, ఇది 12 సార్లు, తర్వాత 6 0. 21 ఆరులు ఎంత? 126. సో ఖచ్చితంగా 60. ఆన్సర్ ఎంత? 6,000. ఫస్ట్ ఆప్షన్. ఈ ప్రశ్న చూడండి. ఏ మరియు బి కలిసి ఒక పనిని పూర్తి చేసి 300 రూపాయలు సంపాదిస్తారు. ఎవరెవరు? ఏ గారు బి గారు కలిపి 300 రూపాయలు సంపాదిస్తారు. ఒకవేళ ఏ ఒక్కడే ఆ పనిని 2 వారాల్లో, ఇంకో ఏ 2 వారాల్లో మరియు బి దానిని 3 వారాల్లో, బి 3 వారాల్లో పూర్తి చేయగలిగితే ఈ మొత్తాన్ని వారు ఏ విధంగా పంపిణీ చేయాలి అంటే ఎంతెంత పంచుకోవాలి అని అర్థం. ఇప్పుడు ఏకి బికి కసాగు తీయాలి అంటే ఎల్సిఎం తీయాలి. 2కి 3కి ఎల్సిఎం ఎంత? 6. ఇప్పుడు నాకు వీళ్ళిద్దరు సామర్థ్యం కావాలి. డబ్బులు సామర్థ్యం బట్టే కదా పంచుకుంటారు. ఇంగ్లీష్లో ఎఫిషియన్సీ అంటారు, తెలుగులో సామర్థ్యం అంటారు. సామర్థ్యం ఎంత? ఏ 2 days అంటే 6/2 అంటే 3. ఇప్పుడు నాకు బి సామర్థ్యం కావాలి. 6/3 అంటే 2. ఇప్పుడు ఏ ఎంత పంచుకున్నాడంటే ఏ 3 పార్ట్స్ పంచుకున్నాడు. టోటల్ ఎంత? 5. మొత్తం ఇచ్చిన సమ్లో 300. ఇదేంటిది? ఇది ఏకి రావాల్సిన డబ్బులు. 5 ఎక్కంలో 36 సార్లు. సో ఏ వాల్యూ 180. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ కాదు, ఎందుకంటే ఏకి 110 ఉంది. సెకండ్ ఆప్షన్ కాదు, ఏకి 150 ఉంది. తర్వాత ఏం చేయాలంటే బి వాల్యూ కావాలంటే ఇద్దరు కలిపి 300 రూపాయలు వస్తాయి. ఏ ఒక్కడి దగ్గర 180 రూపాయలు వస్తాయి. అప్పుడు బి అంటే ఈ 300లోంచి 180 తీసేయాలి. ఎంత? 120. ఫస్ట్ ఆప్షన్. ఇలా ఆప్షన్స్ వెరిఫై చేసుకుంటూ చేస్తే మీకు సమ్ తొందరగా అయిపోతుంది. ఈ ప్రాబ్లం నేర్చుకోవడానికన్నా ముందు మీకు ఒక ఫార్ములా రావాలి. a² - b² అంటే a + b ఇంటూ a - b. ఇది ఏ, ఇది ఏ, ఇది బి, ఇది బి అనుకుంటా. సో ఇది a² అవుతుంది, ఇది b² అవుతుందిగా. ఫార్ములా ప్రకారం a + b అంటే 9.5 + 2.5. a - b అంటే 9.5 - 2.5 డివైడెడ్ బై, ఇక్కడ కూడా మీరు గమనించండి ఇది 0.25. నేను దీన్ని 0.5 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చుగా. సో ఇది కూడా ఏమవుతుంది? ఇది a² అనుకుంటాను, దీన్ని b² అనుకుంటాను. మధ్యలో డివైడెడ్ బై ఉంది కాబట్టి బై రాశాను. ఇప్పుడు a + b అంటే 1.5, b ఎంత? 0.5. మళ్ళీ a - b 1.5 - 0.5. తర్వాత 9కి 2 కలిపితే 11. ఇక్కడ ఒక 0.5, ఇక్కడ ఒక 0.5 అంటే 12. 9లోంచి 2 తీస్తే 7 ఇంటూ బై 1.5కి 0.5 కలిపితే ఎంత? 2. 1.5లోంచి 0.5 తీస్తే 1. 2 ఎక్కల్లో 12 6 సార్లు. 6 ఏళ్ళు ఎంత? 42.
ఫోర్త్ ఆప్షన్. ఒకవేళ 28.8 మీటర్లు పొడవున్న ఒక తీగను 13:23 నిష్పత్తిలో కత్తిరించినట్లయితే అప్పుడు పొడవైన మొక్క యొక్క పొడవు ఎంత? రేషియో 13:23. మనకు కావాల్సింది పొడవైంది అంటే 23 పార్ట్లు ఏదైతే అదే మీ ఆన్సర్. మీకు 23 ఎక్కం బాగా వస్తే చూడంగానే పెట్టేసేయాలి. ఒకవేళ 23 ఎక్కం మీకు రాకపోతే అడిగింది పొడవైనది కాబట్టి పొడవైన పార్ట్లు బై టోటల్ ఎంత? 13కి 23 కలిపితే 36 ఇంటూ ఇచ్చిన తీగ పొడవు మొత్తం ఎంత? 28.8. ఇప్పుడు ఆప్షన్స్ చూడాలి, మళ్ళీ పాయింట్స్లో ఉంది. సో నేనేం చేస్తానంటే 288/10 రాస్తా. 28.8ని ఇలా రాసుకుంటా, ఎందుకని ఈజీగా అర్థం అవడం కోసం. ఇప్పుడు చివరిలో 2 డిజిట్లు 8 అనేది 4 టేబుల్లో పోతుంది కాబట్టి 4 ఎక్కంలో ఇది 9 సార్లు, 4 ఎక్కంలో ఇది 7 సార్లు, 2 సార్లు, 9 ఎక్కంలో 72, 8 సార్లు. నా ఆన్సర్ ఏంటి? 23 × 8/10. ఇప్పుడు చూడండి, 8 3 24, 8 రోజుల 16కి 2 కలిపితే 18/10 అంటే 18.4. సెకండ్ ఆప్షన్. మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో మాత్రమే స్లోగా చెప్తున్నా. ఈ సమ్ చూడండి, ఒకవేళ x = 9, y = √7 అయితే ఈ ఎక్స్ప్రెషన్ యొక్క విలువ కనుక్కోవాలి. మీరు ముందుగా ఒక ఫార్ములా నేర్చుకుంటే ఈ సమ్ ఊరికనే అయిపోతుంది. a⁻−b. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1/a⁻b. మీకు ఈ ఫార్ములా వచ్చినట్లయితే ఈ సమ్ ఊరికనే 1 నిమిషంలో అయిపోతుంది. x², x వాల్యూ 9 ఇచ్చాడు. x² అంటే ఏమవుతుంది? 9 9 81 మైనస్ y², y వాల్యూ √17 ఇచ్చాడు. y² అంటే √17 × √17 ఏమవుతుంది? 17. ఈ -1/3 -1. 81లోంచి 17 తీస్తే 64 -1/3 -1. ఈ a⁻−b నుంచి నేను ఇలా రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. 1/64 1/3 -1 రాయొచ్చు కదా ఈ ఫార్ములా ప్రకారం. ఇప్పుడు ఆ తర్వాత స్టెప్ ఏమవుతుంది? 1/4 హోల్ క్యూబ్, 64ని 4 హోల్ క్యూబ్ అని రాయొచ్చు కదా. 1/3. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ -1 ఉంది అంటే 1/4 -1 ఎంత? 1/4 -1 అంటే ఎల్సిఎం 4. 1 - 4 అంటే -3/4. ఫస్ట్ ఆప్షన్. మీరు బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే ఈజీగా వస్తాయి. ఈ సమ్ చూడండి, ఇక్కడే చేయడానికి ట్రై చేద్దాం. 144 స్క్వేర్ రూట్ అంటే ఎంత? 12. సో ఈ 13కి 12 కలుపుతా, ఎంత వస్తుంది? 25. ఏ 25? ఇదిగో ఈ స్క్వేర్ రూట్ 25 అంటే నాకేమొస్తుంది? దీని మొత్తం వాల్యూ 5. ఈ 5కి 284 కలిపా. 5కి 284 కలిపితే 289. ఏ 289? ఇదిగో స్క్వేర్ రూట్ ఆఫ్ 289. అండ్ ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 289 అంటే 17. సో ఇక్కడ వరకు నాకు వచ్చిన వాల్యూ ఎంత? 17. ఇప్పుడు చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ -8 + 17. 17లోంచి 8 తీస్తే 9. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3. ఫోర్త్ ఆప్షన్. ఈ సమ్ము నేర్చుకోవడానికన్నా ముందు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ తెలియాలి. ఏదైనా 2 ట్రైన్లు కానీ 2 వస్తువులు కానీ ఎదురెదురుగా వెళితే వాటి యొక్క స్పీడ్స్ని మనం యాడ్ చేయాలి. అలా కాకుండా 2 ట్రైన్లు కానీ 2 వస్తువులు కానీ ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఇక్కడ ఏబి అనే 2 వస్తువులు కానీ 2 ట్రైన్లు కానీ ఎదురుగా వెళ్తే యాడ్ చేశా. రెండో కేసులో డిఈ అనే 2 ట్రైన్లు కానీ 2 వస్తువులు కానీ ఒకే డైరెక్షన్లో వెళ్తే వాటి స్పీడ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు సమ్ చేద్దాం. 2 వస్తువులు స్థిరమైన వేగంతో ఒకదానికొకటి ఎదురుగా అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. వాటి మధ్య దూరం 6 సెంటీమీటర్లు అంట. నేను ఆ 2 వస్తువుల్ని ఏబి అనుకుంటాను. ఇక్కడ
సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు 6. తర్వాత అవి ఒకే దిశలో కదులుతుంటే, అంటే ఈ కేసు ఒకే డైరెక్షన్లో తీసుకుంటే ఏమనుకుంటా మైనస్, వాటి మధ్య దూరం 4 సెంటీమీటర్లు, అంటే ఏ మైనస్ బి 4. అయితే వాటి యొక్క వేగాన్ని కనుక్కోనండి. మనకి ఏ వాల్యూ బి వాల్యూ కావాలి. దీన్ని బట్టి ఏమవుతుంది, ఇక్కడ బి క్యాన్సిల్ అయిపోతే 2a ఈక్వల్ టు 10, ఏ ఈక్వల్ టు 5. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ఏ వాల్యూ 5 ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది, ఇంకెక్కడా లేదు, బ్లైండ్గా పెట్టేయచ్చు. అలా కాకూడదు అనుకుంటే ఏ వాల్యూ 5 తీసుకొచ్చి దాంట్లో పెట్టండి. ఏ మైనస్ బి ఈక్వల్ టు 4 కదా, ఏ ప్లేస్లో 5 మైనస్ బి ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 5లోంచి 4 తెస్తే 1, ఫస్ట్ ఆప్షన్. ఒక సెకండ్ నాకు ఒక లైక్ కొట్టండి. మీ ప్రిపరేషన్కి ఈ ఛానల్ హెల్ప్ అవుద్దని మీరు భావిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.